యేసు చెప్పిన మాట కార్యక్రమం వీక్షిస్తున్నటువంటి సహోదరి సహోదరులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామమున వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు మరి దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మనం ఇప్పుడు శ్రమల ధ్యాన కూడికలు ఆరాధిస్తూ ఉన్నాం. అనేక మంది యేసుక్రీస్తుని సిలువ వేయడం గురించి ఈ 40 దినములు ఉపవాసం ఉండి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు కదా. అసలు యేసుక్రీస్తుని ఎందుకు చంపాలనుకున్నారు, యూదులు ఎందుకు యేసుక్రీస్తుని సిలువ వేయాలనుకున్నారు అనే విషయాన్ని మనం ఈరోజు ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 3వ వచనం చూసుకుందాం. దానికి గల కారణాలు మనం కొన్ని ఈరోజు అన్వేషిద్దాం. మొట్టమొదటిగా యేసుక్రీస్తుని చంపడానికి గల కారణం ఏమిటంటే మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూసి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తి గల దేవా, నీకే వందనములు, స్తోత్రములు ప్రభువా. తండ్రి, ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో నీ యొక్క వాక్యం ధ్యానించుకోవడానికి, నిన్ను మహింపరచడానికి మీరు మాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి వందనములు, స్తోత్రములు ప్రభువా. ఈ యొక్క వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. తండ్రి, ప్రతి ఒక్క బిడ్డ యొక్క ఆత్మల సేద తీర్చమని అడుగుతున్నాను ప్రభా. నీ వాక్యంలో సత్యం ఉన్నది, నీ వాక్యంలో జీవం ఉన్నది, నీ వాక్యంలో స్వస్థత ఉన్నది. అటువంటి శక్తి గల మాటలు మీరు మాతో మాట్లాడి తండ్రి, మా ఆత్మల సేద తీర్చి మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి నీ నామం, నీ యొక్క రాజ్యమునకు ఆయత్తపరచమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసయ్య నామమున వినయముగా బ్రతిమాలి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మొట్టమొదటి యేసును చంపడానికి గల కారణం ఏమిటంటే యూదులకు రాజు అవడం వలన. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని జ్ఞానులు వచ్చి హేరోదు రాజును అడగడం మనకు తెలుసు. అంటే యేసుక్రీస్తు రాజుగా పుట్టడము చేసినటువంటి ఒక నేరంలా కనిపిస్తుంది. రాజుగా పుట్టినందువల్ల ఆయన్ను చంపాలని చూసినట్లుగా చూస్తున్నాం. ఇదే అధ్యాయం 16వ వచనం మనం చూసినట్లయితే, ఆ జ్ఞానులు తన్ను అపహసించరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహం తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకొనిన కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతములలోను 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయస్సు గల మగ పిల్లలందరినీ వధించారంటే యేసుక్రీస్తు బాలుడిగా ఉండగానే ఆయనను చంపాలని చూసినట్లుగా చూస్తున్నాం. యేసుక్రీస్తుని మరి చంపడానికి ఎప్పుడు ఈ ప్రయత్నాలు మొదలైనాయంటే యేసుక్రీస్తు బాలుడిగా ఉన్నప్పుడు, ఆయన బాల్యంలో ఉండగానే 2 సంవత్సరాల ప్రాయంలో ఉండగా యూదుల రాజు హేరోదు మరి ఈ యొక్క యేసుక్రీస్తుని చంపాలని చూసినట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇదే విషయాన్ని మరి యోహాను సువార్త 18వ అధ్యాయము 33వ వచనంలో కూడా చూద్దాం. పిలాతు తిరిగి అధికార మందిరములో ప్రవేశించి యేసును పిలిచి యూదుల రాజువు నీవేనా అని ఆయన అడగగా, యేసు నీ అంతట నీవే ఈ మాట అనుచున్నావా లేక ఇతరులు నీతో నన్ను గూర్చి ఇది చెప్పిరా అని అడిగాను. అంటే యూదుల రాజు పిలాతు ఏమంటున్నాడు? యూదుల రాజువు నీవేనా అని అడిగినట్లుగా చూస్తున్నాం. అంటే యేసుక్రీస్తుని చంపడానికి గల కారణం ఏమిటంటే యూదులు రాజు అవడం వలన. రెండవదిగా సత్యము పలుకుట వలన. మొట్టమొదట యూదులు రాజుగా పుట్టడం వలన, 2 సత్యము పలుకుట వలన. లూకా సువార్త 4వ అధ్యాయము 21వ వచనంలో చూద్దాం. ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికి ఇచ్చి కూర్చుండెను. సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆయనను తేరి చూడగా, ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పాను. అప్పుడు అందరూ ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి, ఈయన యోసేపు కుమారుడు కాడా అని చెప్పుకొనిచుండగా, ఆయన వారిని చూసి, వైద్యుడా, నేను నీవే స్వస్థపరచుకొనమని వారితో చెప్పాను.
అంటే ఇక్కడ నిజం చెప్పినందువలన ఆయనను సిలువ వేయడానికి యూదులు సిద్ధపడినట్లుగా చూస్తూ ఉన్నాం. ఏమంటున్నారంటే ఇక్కడ ఆయన లేఖనం గురించి చెబుతున్నప్పుడు, సత్యం గురించి బోధిస్తున్నప్పుడు ఇతడు వచ్చి మాకు బోధించేవాడయ్యాడా? ఇతను వడ్లవాని కుమారుడు కాదా? ఇతను యోసేపు కుమారుడు కాదా? నిన్న మొన్నటి వరకు ఇక్కడ వడ్రంగ పని చేస్తూ మరి ఇతను వచ్చి మనకు బోధిస్తున్నాడా అని చెప్పి, ఇతడు దేవదూషణ చేస్తున్నాడా అని చెప్పి ఆయన చంపడానికి గల కారణంగా మనకు కనిపిస్తుంది. అలాగే యోహాను సువార్త 18వ అధ్యాయము 38వ వచనం కూడా చూద్దాం. యేసు నీవన్నట్టే నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని, ఇందు నిమిత్తమే లోకమునకు వచ్చితిని. సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినును. అందుకు పిలాతు సత్యమనగా ఏమిటని ఆయనతో చెప్పాను. నేను సత్య సంబంధిని, నేను సత్యము మాట్లాడుతున్నాను అని చెబుతున్నందువలన యేసుక్రీస్తు ఏం చేశారంటే పిలాతు చంపడానికి, సిలువ వేయడానికి అప్పగించినట్లుగా చూస్తూ ఉన్నాం. అంటే యేసుక్రీస్తు సత్యం మాట్లాడడం వల్ల యోహాను సువార్త 14వ మనకు తెలుసు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అని చెప్పినట్లుగా చూస్తూ ఉంటాం. యేసుక్రీస్తు నేను సత్యమునని, నేను సత్యం మాట్లాడుతున్నానని, నేను సత్య సంబంధినని మాట్లాడటం వలన పిలాతు ఏం చేశాడంటే ఆయన్ని మరణానికి అప్పగించినట్లుగా చూస్తున్నాం. మూడవదిగా విశ్రాంతి దినమున స్వస్థపరచుట వలన. విశ్రాంతి దినమున స్వస్థపరచడం అంటే విశ్రాంతి దినమును శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు విశ్రాంతి దినమును ఆచరించడానికి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించేవారు. వారు ఒక సబాతు దినమున 39 ఆచారాలు ఆచరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క విశ్రాంతి దినములకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత యేసుక్రీస్తుకి ఇచ్చినట్లుగా ఎక్కడ కనిపించడం లేదు. విశ్రాంతి దిన స్వస్థపరచడం నేరం అని చెప్పి యేసుక్రీస్తుని చంపాలని ఆలోచించినట్లుగా మనకి మత్తయి సువార్త 12వ అధ్యాయం 9వ వచనంలో కనిపిస్తుంది. ఆయన అక్కడ నుండి వెళ్ళి వారి సమాజ మందిరములలో ప్రవేశించినప్పుడు ఇదిగో ఓచ చేయగలవాడు ఒకడు కనబడెను. వారు ఆయన మీద నేరము మోపవలనని విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా అని ఆయన అడిగిరి. అందుకైన మీలో ఏ మనుషునికైనా ఒక గొర్రె ఉంటే అది విశ్రాంతి దినమున గుంటలో పడిన ఎడల దాన్ని పట్టుకొని పైకి తీయడా గొర్రె కంటే మనుష్యుడెంతో శ్రేష్టము. కాబట్టి విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమే అని చెప్పాను. ఆ మనుషునితో చెయ్యి చాపమనెను. వాడు చెయ్యి చాపగా రెండవ దాని వలె అది బాగుపడెను. అంతట పరిసయ్యులు వెలుపలికి పోయి ఆయనను ఎలాగూ సంహరింతుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి. విశ్రాంతి దినమున ఓత చేయగల వారిని బాగు చేసినందువలన ఆయనను ఎలాగూ సంహరించుదుమా అని చెప్పి వారు ఆలోచన చేసినట్లుగా చూస్తున్నాం. అంటే విశ్రాంతి దినమును మీరినందువలన విశ్రాంతి దినము మరి ఏ పని చేయకూడదని చెప్పి యూదుల యొక్క ఆచారం కనుక, ఆ పరిసయ్యుల యొక్క ఆచారం కనుక ఆ ఆచారాలకు ప్రాధాన్యత ఇచ్చారే తప్ప యేసుక్రీస్తు మాటకు, యేసుక్రీస్తు యొక్క మరి ఆ యొక్క ఆలోచనకు ఇక్కడ ప్రాధాన్యత ఇవ్వలేదు. దాని వలన యేసుక్రీస్తుని ఏం చేయాలి, ఎలాగూ సంహరించుదుమా అని ఆలోచన చేసినట్లుగా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. అలాగే మరి అసూయ వలన కూడా యేసుక్రీస్తుని చంపినట్లుగా మనం చూస్తున్నాం. మొట్టమొదట యేసుక్రీస్తు యూదుల రాజుగా పుట్టడం నేరం, రెండవది సత్యం మాట్లాడడం నేరము, మూడు విశ్రాంతి దినమున స్వస్థపరచడం నేరము, నాలుగవదిగా అసూయ వలన యేసుక్రీస్తుని చంపినట్లుగా చూస్తున్నాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 3-4 వచనాలు చూసినట్లయితే అక్కడ మనకు తేటగా కనిపిస్తుంది. ఆ సమయమున ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను కయప ప్రధాన యాజకుని మందిరంలోనికి కూడి వచ్చి యేసుని మాయోపాయము
చేత పట్టుకుని చంపవల్లని ఏకమై ఆలోచన చేసిరి. మాయోపాయము చేత చంపవల్లని ఆలోచన చేసినట్లుగా చూస్తున్నాం. ఎవరందరూ? ఆ ప్రధాన యాజకులను, ప్రజల పెద్దలను, కైపాను ప్రధాన యాజకుని మందిరంలో కూడుకొని ఒక ప్రణాళిక వేస్తున్నారు, ఒక ప్లాన్ చేస్తున్నారు. యేసుని చంపాలని, మాయోపాయం చేత పట్టుకొని చంపాలని ఇక్కడ చేస్తున్నట్లుగా మనకి కనిపిస్తుంది. ఇంకొక విషయం మనకు కనిపిస్తుంది. 27వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు నేనెవరిని విడుదల చేయవలని మీరు కోరుచున్నారు? బరబ్బనా లేక క్రీస్తనబడిన యేసునా అని వారిని అడిగాను. ఏలయనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించిరని అతడు ఎరిగి ఉండెను. అసూయ చేత అప్పగించిరని ఎరిగి ఉండెను. అంటే అసూయ చేత యేసుక్రీస్తుని సిలువ వేస్తున్నట్లుగా మనకి కనిపిస్తూ ఉంది. మొట్టమొదట యూదులు రాజుగా పుట్టడం వలన, 2 సత్యం మాట్లాడడం వలన, 3 విశ్రాంతి దినమున స్వస్థపరచడం వలన, 4 అసూయ వలన మరి యేసుక్రీస్తుని చంపాలని చూసినట్లుగా మనకు కనిపిస్తుంది. 5వదిగా దేవదూషణ చేస్తున్నాడని నిందించినట్లుగా మనకు కనిపిస్తుంది. లోకాసువార్త 22వ అధ్యాయము 70వ వచనం చూద్దాం. అందుకు వారందరూ అట్లయితే నీవు దేవుని కుమారుడువా అని అడుగగా ఆయన మీరన్నట్టు నేనే ఆయనని వారితో చెప్పాను. అందుకు వారు మనకిక సాక్షులతో పని ఏమి, మనం అతని నోటి మాట వింటిమి కదా అని చెప్పిరి. అందుకు ఏం చెప్పారట? యేసుక్రీస్తు నీవు దేవుని కుమారుడు అంటే మీరు అన్నట్టే అన్నందువలన ఇక సాక్షులతో మనకు అవసరం లేదు, ఈయననే సిలువ వేయొచ్చు, ఈయననే చంపివేయొచ్చు అని చెప్పి అక్కడ వారందరూ కూడా తీర్మానించినట్లుగా చూస్తూ ఉన్నాం. అంటే దేవదూషణ చేస్తున్నాడు, నేను దేవుని కుమారుని అని చెబుతున్నాడు అని చెప్పి యేసుక్రీస్తుని చెప్పినట్లుగా చూస్తున్నాం. అలాగే లేఖనము నెరవేరడానికి కూడా యేసుక్రీస్తుని సిలువ వేసినట్లుగా మనం 6వ కారణంగా మనం చూడవచ్చు. లోకాసువార్త 13వ అధ్యాయము 33-35 వచనాలు చూద్దాం. అయినను నేడు రేపు ఎల్లుండి నా త్రావను నేను పోవచ్చుండవలెను. ప్రవక్త యెరూషలేమునకు వెలుపల నశింప వల్లపడదు. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండుదానా. కోడి తన పిల్లలను తన రెక్కల కిందకు ఎలాగూ చేర్చుకును, అలాగే ఎన్నో మార్లు నేను నీ పిల్లలను చేర్చుకొనవలెని ఉంటిని, కానీ మీరు వల్లకపోతిరి. ఇదిగో మీ ఇల్లు మీకు పాడుగా విడుబడుచున్నది. ప్రభువు పేరట వచ్చేవాడు స్తుతింపడు గాక అని మీరు చెప్పు వరకు మీరు నన్ను చూడాలని మీతో చెప్పుచున్నాను. అంటే యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుదానా. అంటే యెరూషలేము అనేక మంది ఆ ప్రవక్తలను మరి చంపినట్లుగా చూస్తున్నాం. ఆ యెరూషలేము పట్టణంలో అనేక మంది దైవజనులను చంపినట్లుగా చూస్తున్నాం. ఆ లేఖనం నెరవేరడానికి యేసుక్రీస్తు ఒక ప్రవక్తగా ఆ యొక్క యెరూషలేము ప్రవేశించినట్లుగా మనం చూస్తున్నాం. మరి గుడ్ ఫ్రైడేకి ముందుగా మట్టల ఆదివారము యేసుక్రీస్తు ఆ యెరూషలేము ప్రవేశించినప్పుడు యూదుల రాజా నీకు జయం అని చెప్పి ఆ యొక్క పట్టణస్థులందరూ కూడా మరి దారి పొడవున బట్టలు, వస్త్రములు, అలాగే మరి మట్టలు, కొమ్మలు పరిచినట్లుగా మరి మనం లేఖనంలో చూస్తూ ఉంటాం. కనుక ఇక్కడ యెరూషలేము ప్రవేశించినందువలన ఈ లేఖనము నెరవేరడం కోసం యెరూషలేములో యేసుక్రీస్తు మరణించినట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. లేఖనం నెరవేరడానికి యేసుక్రీస్తు మరి యెరూషలేము వచ్చి యెరూషలేములో చనిపోవడం జరుగుతుంది. యోహాను సువార్త 12వ అధ్యాయం 38వ వచనంలో కూడా ఈ విషయం చూద్దాం. ప్రభువా మా వర్తమానము నమ్మినవాడు ప్రభువు యొక్క బాహువు ఎవరికి బయలుపరచబడను అని ప్రవక్త యెషయా చెప్పిన వాక్యము నెరవేరునట్లు ఇది జరిగెను. ఇందుచేత వారు నమ్మలేకపోయేది. ఏలయనగా వారు కన్నులతో చూచి హృదయంతో గ్రహించి మనస్సు మార్చుకొని నా వలన స్వస్థపరచబడకుండానట్లు ఆయన వారి కన్నులకు అంధత్వము కలుగజేసి వారి హృదయము కఠినపరచునని యెషయా మరొక చోట చెప్పాను. అంటే ఈ లేఖనం నెరవేరడం కోసం మరి ఆ యొక్క వర్తమానము నమ్మకుండా, యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటలు నమ్మకుండా ఆయన చంపడం ఇక్కడ జరిగినట్లుగా చూస్తున్నాం. అంటే లేఖనం నెరవేరడానికి యేసుక్రీస్తుని చంపాలని చూసినట్లుగా చూస్తున్నాం. అక్కడ 7వదిగా దేవుని కుమారుణ్ణి అన్నందుకు యోహాను సువార్త 5వ అధ్యాయం 18వ వచనం చూద్దాం. ఆయన విశ్రాంతి దినాచారం మీరుట మాత్రమే కాక, ఆయన విశ్రాంతి దిన ఆచారం మీరుటే కాక, దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తను దేవునితో సమానుడిగా చేసుకున్న గనుక ఇందు నిమిత్తము
ఆయనను చంపవలనని మరి ఎక్కువగా ప్రయత్నము చేసిరి. మరి ఎక్కువగా ప్రయత్నం చేసిరి. ఏ ప్రయత్నము? యేసుక్రీస్తుని చంపవలనని. ఎందుకనంటే నేను దేవుని కుమారుణ్ణి అన్నందుకు, నేను దేవుని కుమారుణ్ణి అన్నందుకు ఏం చేస్తున్నారట? మరి ఎక్కువగా చంపాలని ప్రయత్నం చేసినట్లుగా చూస్తున్నాం. యేసుక్రీస్తుని ఎందుకు చంపాలనుకున్నారు అంటే యూదులు యూదులకు రాజుగా పుట్టడము, అలాగే రెండవదిగా సత్యము మాట్లాడడం వలన, 3 విశ్రాంతి దినమున స్వస్థపరచడం వలన, 4 అసూయ వలన, 5 దేవదూషణ చేస్తున్నాడని, 6 లేఖనము నెరవేరడం కొరకు, 7 దేవుని కుమారుణ్ణి అన్నందుకు, అలాగే లేఖనములు నమ్మకపోవడం వలన, 8వ కారణం ఏమిటంటే లేఖనములు అపనమ్మకము కలిగించడం వలన. యోహాను సువార్త 5వ అధ్యాయం 45వ వచనం చూద్దాం. మీరు ఆశ్రయించుచున్న మోషే మీ మీద నేరము మోపును, అతడు నన్ను గూర్చి వ్రాసెను కనుక మీరు మోషేను నమ్మినట్టయినా నన్ను నమ్ముదురు. మీరు అతని లేఖనములను నమ్మని ఎడల నా మాటలు ఎలాగు నమ్ముదురు? లేఖనములు నమ్మకపోవడం వలన మోషేని నమ్మారు, మోషే మాటలు నమ్ముతున్నారు, కానీ మరి యేసుక్రీస్తుని మాత్రము నమ్మడం లేదు. మీరు మోషేని నమ్మినట్లయితే నన్ను నమ్ముతారు, మోషే మరి చెప్పినటువంటి విషయాలు మీరు నమ్మినట్లయితే నన్ను నమ్ముతారు, కానీ మీరు అతని లేఖనములను నమ్మని ఎడల నా మాటలు మీరు ఎలాగూ నమ్ముతారు. లేఖనముల మీద వీరికి నమ్మకం లేనందువలన యేసుక్రీస్తుని చంపడం జరిగింది. 9వ కారణం చూసినట్లయితే తండ్రి నేను ఒక్కతే అని చెప్పారు. యోహాను సువార్త 8వ అధ్యాయం 53వ వచనం చూద్దాం. మన తండ్రి అయిన అబ్రహాము చనిపోయాడు కదా, నీవు అతని కంటే గొప్పవాడవా? ప్రవక్తలను చనిపోయేది, నేను నీవెవడవని చెప్పుకొనుచున్నావని ఆయన్ను అడిగిరి. అబ్రహాం గురించి మాట్లాడుతూ అబ్రహాము చనిపోయింది కదా, మరి నీవెవరు అని చెప్పుకుంటున్నావు అని అంటే, అప్పుడు ఆ యొక్క కిందకి మనం చదివినట్లయితే 56వ వచనంలో మనకు ఒక మాట కనిపిస్తుంది. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగులు ఆనందించెను. 55వ వచనం చూద్దాం. మీరు ఆయనను ఎరుగరు, నేను ఆయనను ఎరుగుదును, ఆయనను ఎరుగనని నేను చెప్పిన ఎడల మీ వలె నేను అబద్ధకుడినైందును, కానీ నేను ఆయనను ఎరుగుదును. అంటే తండ్రిని ఎరుగుదును, తండ్రి నేను ఒక్కటే అని చెప్పి యొక్క మాటలు మనకి కనిపిస్తున్నాయి. ఇంకొంచెం కిందకి జరిగినట్లు అబ్రహాము నా దినము చూతునని మిగులు ఆనందించాను, అది చూచి సంతోషించను అనెను. అందుకు యూదులు నీకింకను 50 సంవత్సరములైనను లేవే, నీవు అబ్రహామును చూచితివా అని ఆయనతో చెప్పగా, యేసు అబ్రహాము పుట్టక మునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. కాబట్టి వారు ఆయన మీద రూటకు రాళ్లు ఎత్తిరి, కానీ యేసు దాగి దేవాలయం నుండి బయటకు వెళ్ళిపోయాను. రాళ్లతో కొట్టి చంపాలని చూశారు. ఎందుకంటే అబ్రహాము కంటే నేను ముందు ఉన్నానని చెప్పారు. అవును, యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు. ఆ దేవుడు మాట్లాడుతూ ఉండి నేను అబ్రహామును ఎరుగుదనని చెబితే, నీకు నిండా 50 సంవత్సరములైన లేవే, నీవు అబ్రహామును ఎరుగుదువా అని చెప్పి ప్రశ్నించి రాళ్లతో చంపాలని ప్రయత్నించినట్లుగా చూస్తున్నాం. తండ్రి నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్లయితే, నన్ను ఎరిగిన వాడు తండ్రిని ఎరిగినట్లే అని చెప్పినందువలన యేసుక్రీస్తుని చంపాలని చూసినట్లుగా చూస్తున్నాం. 10వదిగా జనాంగము పెరుగుట వలన కూడా యేసుక్రీస్తుని చంపాలని చూసినట్లుగా చూస్తున్నాం. జనాంగము కొరకు యేసుక్రీస్తుని చంపాలని చూసినట్లుగా చూస్తున్నాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 46వ వచనం చదువుకుందాం. వారిలో కొందరు పరిసయ్యుల యొద్దకు వెళ్ళి యేసు చేసిన కార్యములను గూర్చి వారితో చెప్పిరి. కాబట్టి ప్రధాన యాజకులను పరిసయ్యులను మహాసభను సమకూర్చి మనమేమి చేయుచున్నాము, ఈ మనుష్యుడు అనేకమైన సూచక క్రియలు చేయుచున్నాడే, మనం ఆయన ఎలాగూ చూచుచు ఊరకుండిన ఎడల అందరూ ఆయన విశ్వాసము చేతురు. అందరూ యేసుక్రీస్తు చేస్తున్నటువంటి సూచక క్రియలు చూసి ఈ జనమంతా ఆయన కూడా వెళ్ళిపోతున్నారు, ఆయన మాటకు లోబడుతున్నారు. ఈ జనమంతా ఆయన పక్షాలు పోతే మన పరిస్థితి ఏమిటి అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుకున్నట్లుగా చూస్తున్నాం. అప్పుడు రోమీలు వచ్చి మన స్థలమును మన జనమును ఆక్రమించుకుందరని చెప్పేది. అయితే వారిలో కైపాను ఒకడు ఆ సంవత్సరము ప్రధాన యాజకుడై ఉండి, మీకేమీ తెలియదు, మన జనమంతయు నశింపకుండానట్లు ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవటం మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకున్నారు అని వారితో చెప్పాను. అంతటా తానే ఎలాగో చెప్పలేదు, కానీ ఆ సంవత్సరము ప్రధాన యాజకుడై ఉండెను కనుక యేసు ఆ జనము కొరకు మాత్రమే కాక చెదరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుట
గొర్చుటకును చావనై ఉన్నాడని ప్రవచించెను. జనము కొరకు యేసుక్రీస్తు చావనై ఉన్నాడని ప్రవచించినట్లుగా చూస్తున్నాం. యేసుక్రీస్తుని చంపాలని చూడడానికి ఈ 10 కారణాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఆయనలో ఏ నేరము లేదు, కానీ ఇవన్నీ కూడా మరి యూదులు, పరిసయ్యులు, శాస్త్రులు చేసినటువంటి, లేదా పరిసయ్యులు, సద్దూకయ్యులు, హేరోదీయులు చేసినటువంటి కుట్రగా మనకు కనిపిస్తుంది. యేసును చంపడానికి గల కారణాలు ఏమిటంటే 10 కారణాలు మనకు కనిపిస్తున్నాయి. మొట్టమొదట యేసుక్రీస్తు యూదులకు రాజుగా పుట్టడము, 2 సత్యము మాట్లాడడం వలన, 3 విశ్రాంతి దినమున స్వస్థపరచడం వలన, 4 అసూయ వలన, 5 దేవదూషణ చేస్తున్నాడని, 6 లేఖనము నెరవేరడం కొరకు, 7 దేవుని కుమారుణ్ణి అన్నందుకు, 8 లేఖనములు అపనమ్మకము అంటే లేఖనములు నమ్మకపోవడం వలన, 9 తండ్రి నేను ఒక్కటే అన్నందువలన, 10 జనము కొరకు, జనాంగము కొరకు ఆయన చావవలసి ఉన్నదని చెప్పి వారు ఏం చేశారనంటే యేసును చంపాలని చూసినట్లుగా చూస్తున్నాం. ప్రియ స్నేహితుడా, యేసుక్రీస్తు ఎందుకు చనిపోవలసి వచ్చిందనంటే నీ పాపము కొరకు, నా పాపము కొరకు యేసుక్రీస్తు తన రక్తమును చిందించి, తన యొక్క రక్తములో మన పాపములను కడిగి మనలను పవిత్రులుగా చేయడం కోసం యేసు సిలువలో తన ప్రాణాన్ని అర్పించినట్లుగా చూస్తున్నాం. ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే, యేసుక్రీస్తు అంటాడు ప్రాణం పెట్టుటకు, ప్రాణము మరి అర్పించడానికి ఎవరి వల్ల కాదు, నేను చనిపోవడము తండ్రికి అభిష్టం ఆయన అంటాడు. 59వ అధ్యాయం మనం చూసినట్లయితే ఆయన నలుగు కట్టుబడట, ఆయన చనిపోవట దేవునికి ఇష్టమాయను అంటాడు. చూద్దాం 59 యెషయా గ్రంథం 59వ అధ్యాయము, అతను నలుగురుటకు 53వ అధ్యాయము 10వ అతని నలుగురుటకు యెహోవాకు ఇష్టమాయను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. ఆయన నలుగగొచ్చుటకు యెహోవాకు ఇష్టమాయను. తండ్రి మరి చిత్త ప్రకారము ఆయన మాట నెరవేర్చడం కొరకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి తన ప్రాణం పెట్టినట్లుగా చూస్తున్నాం. యూదులు ఎన్ని కారణాలు చూపించినా యేసుక్రీస్తు తన ప్రాణం పెట్టాలని ఈ లోకానికి వచ్చాడు. మనల్ని విడిపించడం కోసం తన రక్తాన్ని చిందించి, తన ప్రాణాన్ని మరి పాప పరిహార క్రయధనముగా, మరి విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని అర్పించి సిలువలో మరి మన కోసం ప్రాణాన్ని త్యాగం చేసినట్టుగా చూస్తున్నాం. యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచి మరణాన్ని జయించి నీకు నాకు పరలోకానికి మార్గమును ఆయన ఏర్పాటు చేసినట్లుగా చూస్తున్నాం. నేను తప్ప వేరొక మార్గం నీకు లేదని చెప్తున్నాడు. నేనే మార్గమును, సత్యమును, జీవము అని చెప్తున్నాడు. ఆయన జీవించుచున్న దేవుడు, ఆయన నిత్యము అన్నటువంటి దేవుడు. యేసుక్రీస్తు మరి సిలువలో కాచినటువంటి ఆ రక్తానికి మరి ప్రతిఫలంగా మరి మనము ఆలోచించినట్లయితే, నీ కోసం నా కోసం తన రక్తాన్ని చిందించడనే ఆలోచన మనకు కలిగినట్లయితే, ఆయన యొక్క ఉద్దేశాన్ని సఫలం చేస్తూ, ఆయన చూపించిన మార్గాన్ని నడుస్తూ, మరి సత్యమును అనుసరించి మనం నడిచినట్లయితే ఆయన మరి ఎంతగానో సంతోషిస్తూ ఉంటాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగినటువంటి యేసయ్యా, నీకు వందనములు, స్తోత్రములు ప్రభువా. తండ్రి, ఈ లోకములో మరి మా కొరకు మానవునిగా ఈ లోకంలో జన్మించి తండ్రి మా పాపముల నిమిత్తము నలుగొచ్చబడి, మా పాపముల నిమిత్తము శిక్షించబడి, మా పాపముల నిమిత్తము కొరడాలతో మరి దెబ్బలు తిని తండ్రి సిలువపై మరి నీ ప్రాణాన్ని అర్పించిన దేవానికి వందనములు, స్తోత్రములు ప్రభువా. తండ్రి, మరి ఏ మనుష్యుడు చేయనటువంటి తండ్రి త్యాగం నువ్వు చేసావు ప్రభువా. తండ్రి, ఏ తల్లి, ఏ తండ్రి, ఏ సహోదరుడు చేయనటువంటి త్యాగాన్ని నువ్వు చేసావు ప్రభువా. నీకు స్తోత్రములు నాయనా. తండ్రి, నువ్వు కాచిన రక్తంలో మా పాపములు కడిగి మనం పరిశుద్ధం చేయమడుస్తున్నాను తండ్రి. నీ రక్తం వలన మేము పవిత్రం అవుతామని చెప్పి నీ యొక్క లేఖనంలో సెలవిస్తున్నారు ప్రభువా. నీ రక్తంలో మమ్మల్ని కడిగి పరిశుద్ధులుగా చేయండి నాయనా. తండ్రి, ఇదిగో నీవు కార్చిన రక్తము తండ్రి మాకు స్వస్థత, విడుదల కలుగుతుందని చెప్పి నీ యొక్క వాక్యం సెలవిస్తున్నది నాయన. పాపములను నుండి విడుదల చేసి నాయన మమ్మల్ని పరిశుద్ధంగా చేసి తండ్రి నీ రాజ్యములకు ఆయత్తపరచమడుచున్నాను ప్రభు. నీ స్తోత్రములు నాయన. తండ్రి, ఇదిగో మేము చేసిన పాపముల నిమిత్తము నీ చేతులలో మేకులు, నీ పాదములలో మరి మేకులు తండ్రి ఇదిగో నీ ప్రక్కలో బల్యము కూర్చున్నట్లుగా చూస్తున్నాము నాయన. మా తలంపుల వలన చేసిన పాపములను బట్టి తండ్రి నీ శిరస్సుపై ముళ్ళ కిరీటమును నువ్వు అనుభవించావు ప్రభువా. ఇవన్నీ నా కొరకు నీవు శిలువలో కార్చినందువల్ల తండ్రి నీకు మేము కృతజ్ఞులమై ఉండడానికి సహాయం చేయండి ఆయన. తండ్రి, నీవు శిలువలో పెట్టిన నీ ప్రాణం యొక్క విలువను మేము గ్రహించడానికి నీ సహాయం అనుగ్రహించండి ప్రభువా. నీకు స్తోత్రములు నాయన. పరిశుద్ధడానికి స్తోత్రములు తండ్రి. ఇదిగో తండ్రి, వాక్యం ఇచ్చిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. తండ్రి, వాక్యము 60 100 ఫలించినట్లుగా సహాయం చేయండి నాయన. తండ్రి, హృదయంలో భద్రం చేసి
తెలుసుకున్న తండ్రి. ఇదిగో తండ్రి, నిన్ను ఎందుకు చంపాలనుకున్నారు, నీవు చేసినటువంటి నేరం ఏమిటో మాకు తెలియజేస్తావు నాయన. తండ్రి, ఇందులో ఏ ఒక్కటి తండ్రి నీ కొరకు చేసినటువంటి మరి కారణం కాదు నాయన. మా కొరకే మేమే నిన్ను సిలువ వేస్తాము తండ్రి. మరి నిత్యము తండ్రి నీ యొక్క సిలువ ధ్యానములు మేము గుర్తు చేసుకుంటూ నాయన నిత్యము నేను స్తుతించే భాగ్యం మాకు దయచేయండి తండ్రి. ప్రతి కుటుంబం మీరు ఆదరించండి, వాదర్చండి, నెమ్మదిని దయచేయండి. ఏ కుటుంబంలో ఏ అవసరత ఉందో సమస్తం నీకు తెలుస్తున్నాను ఆయన తండ్రి. వారి యొక్క ప్రతి అవసరత మీరు తీర్చమడుస్తున్నాను ఆయన. యవన బిడ్డలను ఆశ్రయించండి తండ్రి. వారికి కావాల్సినటువంటి ఉద్యోగులు దయచేయండి నాయన. వారు రాస్తున్నటువంటి తండ్రి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో జయం అనుగ్రహించండి ప్రభువా. తండ్రి, వివాహం కొరకు ఎదురు చూసి బిడ్డలకు వివాహం జరిపించండి ప్రభువా. అనారోగ్యంగా ఉన్న వారికి స్వస్థత అనుగ్రహించమని అడుగుతున్నాను ప్రభావ. నీకు స్తోత్రములు ప్రభువా. అలాగే తండ్రి, నెమ్మది లేని కుటుంబంలో నెమ్మదిని దయచేయండి ప్రభువా. సమాధానకర్త నీకు స్తోత్రములు నాయన తండ్రి. ఇదిగో మరి యొక్క వాక్యము నీ యొక్క తండ్రి ప్రతి బిడ్డ కూడా మరి ఆహ్వానించి నాయన ఆ యొక్క వాక్యంలో మర్మలను తెలుసుకుని నాయన, వాక్యంలో మాధుర్యం రుచి చూసి నాయన నిన్ను వెంబడించడానికి సహాయం చేయమని ఈ వాక్యం మీరే మరి ఆశ్రయించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని మా ప్రభువుని మీ ప్రియ కుమారుడనే యేసయ్య నామమున వినయముగా బ్రతిమాలి వేడుకొస్తున్నాం తండ్రి. ఆమేన్.